కాళేశ్వరంలో అవినీతి జరిగిందంటూ ఏదైతే పీసీ ఘోష్ కమిషన్ ఏర్పాటు చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం తాజాగా ఆ కమిషన్ కేసీఆర్ కానీ ఇటు హరీష్ రావు ఈటల కూడా నోటీసులు పంపించడం జరిగింది. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ సీనియర్ లీడర్ వినోద్ గారు ఉన్నారు. సార్ ఏంటి కేసీఆర్ కూడా నోటీసులు ఇవ్వడం జరుగుతుంది, ఎట్లా వస్తున్నారు? ఇప్పుడు నోటీసులు ఇంతవరకు అయితే మాకు ముట్టలేదు. ముట్టిన తర్వాత దాంట్లో ఏం రాసిండో చూసి స్పందిస్తాం. అంటే అప్పుడు చాలా వరకు పీసీ ఘోష్ కమిషన్ కూడా చెప్పింది, చాలా వరకు అధికారులందరూ మేము కేసీఆర్ చెప్పినట్టే వేసామని చెప్పేసి కూడా కమిటీ విచారణలో అధికారులు చెప్పారని చెప్పేసి చెప్తున్నారు. సో దానికి అనుగుణంగానే ఇప్పుడు కేసీఆర్ నోటీసులు అందినాయి అనుకోవచ్చా? ఎందుకంటే మనం చెప్పలేం కదా. ఆయన కమిషన్ గారు దాంట్లో రాస్తాడు నోటీసులో, ఏం రాసిండో చూద్దాం, దానిపైన స్పందిస్తాం. అంటే ఏం చెప్తారు అంటే కాళేశ్వరం ఫెయిల్గా చూపెట్టడానికే ఇదని చెప్పేసి మీరు మొదటి నుంచి చెప్తున్నారు. మన ఎన్డీసీ రిపోర్ట్ కూడా సంబంధించి అది ఎన్డీఏ రిపోర్టు, ఎన్డీఏసీ రిపోర్ట్ కాదని చెప్పి కేటీఆర్ కూడా చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఎట్లా అసలు కాళేశ్వరాన్ని ఏం చేద్దాం అనుకుంటారు అంటే? నేషనల్ డ్యామ్ సేఫ్టీ యాక్ట్ ఉందండి. దాంట్లో ఏం చెప్పిందంటే ఏ రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ప్రాజెక్టు కడతారో వాళ్ళే ఓనరు. వాళ్ళకేమైనా నష్టం జరిగితే, ఆ ప్రాజెక్టు నష్టం జరిగితే వాళ్ళే దాన్ని ఆలోచించాలి, వాళ్ళే దాన్ని రిపేర్ చేసుకోవాలి, వారే దాన్ని కాపాడుకోవాలి. ఏమైనా సూచనప్రాయంగా చెప్పడానికి మాత్రమే ఈ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఉన్నది. కాబట్టి నిన్న వాళ్ళు సోకాల్డ్ విచారణ చేసి కూడా వాళ్ళు ఏం చెప్పిన ఆఖరికి, యు ఆర్ ది ఓనర్, యూ ఇన్వెస్టిగేట్, రెక్టిఫై ది మిస్టేక్స్ ఇఫ్ ఎనీ అని అన్నాడు. ఏమైనా తప్పిదాలు జరిగితే దాంట్లో మీరు చేసుకోండి అని చెప్పిండు. అందుకోసమే మరి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ఆ 2-3 పిల్లర్లు కుంగినాయో మరి వాటిని ఎట్లా రిపేర్ చేయాలనేది కూడా ఆలోచన చేయాలి. ఎందుకంటే అది పెద్ద నష్టం జరిగినట్టు కాదు. భూకంపం వస్తే ఒక 1 మిల్లీమీటర్ కూడా కదలలేదు మేడిగడ్డ ప్రాజెక్టు. కుంగిన తర్వాత కూడా భూకంపం వచ్చింది అక్కడనే. కాబట్టి ఆ ప్రాజెక్ట్ ఏం జరగలేదు. మొత్తం 1,00,000 కోట్ల ప్రాజెక్ట్ కానే కాదు, అది 70,000 కోట్లు ఖర్చు అయినాయి. 70,000 కోట్ల లోపల 3,000 కోట్లు మాత్రమే ఈ మేడిగడ్డ ప్రాజెక్టు. ఈ 3,000 కోట్ల మేడిగడ్డ ప్రాజెక్టులో 300 పిల్లర్లు కూడా 3 పిల్లర్లు కుంగినాయి. అంటే తిప్పి కొడితే 10, 20, 30 కోట్ల నష్టం పిల్లర్లకి. కానీ ఒక బ్లాకే తీయాలంటున్నారు. తీసేసి మళ్ళీ నిర్మించండి, ఏముంది దాంట్లో? మొన్న పోలవరం ప్రాజెక్టు 5,000 కోట్ల కాఫర్ డ్యామ్ కొట్టుకపోయింది. మళ్ళీ వాళ్ళు రిపేర్ చేసుకోలేదు చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కలిసి. గట్లే మనం చేయాలి. ఇక్కడ రాజకీయాలు ఎందుకు అనవసరంగా? అంటే మీరు 70,000 కోట్లు అయిందంటున్నారు. మొదటి నుంచి కాంగ్రెస్ ప్రచారం చేసింది 1,00,000 కోట్లు తిన్నాడు కేసీఆర్, 1,00,000 కోట్లు తిన్నాడు కేసీఆర్ కుటుంబం మొత్తం 1,00,000 కోట్లు అవినీతి జరిగింది కాళేశ్వరం అని. ఏం చెప్తారు మరి? కాంగ్రెస్ వాళ్ళు నమ్ముతలేరు, రేవంత్ రెడ్డి కూడా నమ్ముతలేడు, ప్రజలు అసలుకే నమ్ముతలేరు. పోతారా కాంగ్రెస్? ఎందుకంటే గతంలో కూడా విద్యుత్ సంబంధించి ఇలాగే నోటీసులు వచ్చాయి. అప్పుడు సుప్రీంకోర్టు వరకు వెళ్ళారు కేసీఆర్. ఇప్పుడు మళ్ళీ దీనికి సంబంధించి ఒకవేళ నోటీసులు వస్తే కేసీఆర్ ప్రత్యక్షంగా హాజరవుతారా కమిషన్ ముందు? నోటీస్లో ఏముందో తెలియదు కదా. హాజరుగా అమ్మన్నాడా, లేకపోతే జవాబు చెప్పమన్నాడా, ఈ ప్రశ్నలకు జవాబు రాసి ఈమెయిల్లో పెట్టమన్నాడా, లేకపోతే లెటర్ మీద పెట్టమన్నాడా, ఎవరికి ఏం తెలియదు కదా. ఊహాజనితమైన ప్రశ్నలకు ఊహాజనితమైన జవాబులు చెప్పడం నా భావ్యం కాదు. అంటే రిపేర్ చేయొచ్చు అని మీరు అంటున్నారు. ప్రభుత్వం దాదాపు వచ్చి 16 నెలలు అవుతుంది, ఎందుకు రిపేర్ చేయట్లేదు? ఎలక్షన్లో పోవడానికి కూడా చాలా వరకు దీన్ని వాడుకున్నారు. కాళేశ్వరం కుంగిపోయింది, కూలిపోయింది, 1,00,000 కోట్లు గంగలో పోసిండు కేసీఆర్ అని చెప్పేసి దాన్ని రాజకీయం చేయడానికి ప్రయత్నం చేసాడు. అందుకోసమే పాపం గెలిచిన తర్వాత ఆయన మంచిగా ఒక 6 నెలలు సెక్రటరీకి పోయి తెలంగాణ సమస్యలు మంచిగా అర్థం చేసుకొని ఆయన పనిలో పడితే ఈ లొల్లి ఉండకపోతే తెల్లారిని చెల్లి కళ్ళు కూడా విక్తా పేగుల మెడ కేసుకుంటా కేసీఆర్ 1,00,000 కోట్లు అని చెప్తే బూమరాంగ్ అయిపోయింది. పాపం ఇప్పుడు ప్రజలు ఎవరు నమ్ముతలేడు, కాంగ్రెస్ పార్టీలు కూడా నమ్ముతలేరు. పల్లెటూరులో పోతే మాకు కూడా అందరు దోస్తులే కదా కాంగ్రెస్ వాళ్ళు, కింద కార్యకర్తలు. ఎవరు నమ్ముతారు సార్ మా పార్టీని కానీ కాంగ్రెస్ వాళ్ళే అంటారు ఊళ్ళల్లో. రేవంత్ రెడ్డి ఫిక్స్ అయినా ఎట్లా చేశాడు కాళేశ్వరంలో కానీ ఫోన్ ట్యాపింగ్లో కానీ కేసీఆర్ ఖచ్చితంగా జైలు పోతాడు, నేను చట్ట ప్రకారం చేస్తాను అని చెప్పేసి గతంలో కూడా రేవంత్ రెడ్డి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. దానికి సంబంధించి ఈ మూమెంట్స్ అన్ని జరుగుతున్నాయి అనుకోవచ్చా? ఎవరైనా కాంప్లైంట్ ఇచ్చినాడు ఏమనుకుంటాడు, నేనే కరెక్ట్ అనుకుంటాడు. కాబట్టి అనుకోని తప్పే ఉన్నది. ఖచ్చితంగా కాళేశ్వరం ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ కాదు. ఒకవేళ రేవంత్ రెడ్డి అట్లా చూపెట్టాలనుకుంటే సాధ్యం కాదని చెప్పేసి ప్రజలు కూడా ఎవరు నమ్మట్లేదు. కాళేశ్వరం ఫెయిల్ అయిందని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు కూడా నమ్మే పరిస్థితులు లేరు. కాకపోతే ఇదంతా ఒక రాజకీయంలో భాగంగా కేసీఆర్ నిరికించాలనే ఆ ప్లాన్ జరుగుతుంది. ఇప్పటివరకైతే నోటీసులు మాకు అఫీషియల్గా అందలేదు, మీడియాలోనే చూస్తున్నాం. ఒకవేళ నోటీసులు అందిన తర్వాత కేసీఆర్ ఎలా స్పందిస్తాడనేది ముందు చెప్పే ఉంటుంది. కానీ ఇప్పుడైతే ఏం చెప్పలేని పరిస్థితి అని చెప్పేసి వినోద్ చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ తరుణ్తో సురేష్ పల్లవి, టీవీ, హైదరాబాద్.